కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి తులసిరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ నాయుడు గారు. సో బాంబు పేల్చారు, వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాబోతున్నానన్నారు. అయితే ఏడాదిన్నర ముందే ప్రకటించారు పాదయాత్ర అని చెప్పేసి, ఏడాదిన్నర పాటు ప్రజల్లో ఉంటానన్నారు. సో ఈ ప్రభుత్వానికి ఇక ఈ బడ్జెట్ మార్చిలో ప్రవేశపెడితే ఇక మరి 2 బడ్జెట్లు ప్రవేశపెట్టే సమయమే ఉందని చెప్పేసి చెప్తున్నారు చాలా కాన్ఫిడెన్స్గా. ఎందుకని తులసిరెడ్డి గారు అంత కాన్ఫిడెంట్ ఎలా పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి? ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజకీయ నాయకులకు యాత్రలు కొత్త ఏం కాదు. రాజకీయ నాయకుడు ప్రతిరోజు యాత్ర చేస్తానంటాడు. ఈవెన్ ఆయన వచ్చేసి కనీసం ఎప్పుడున్నా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి. చాలా మంది వచ్చేసి ఎమ్మెల్యేలు, ఇంక్లూడింగ్ మేము కూడా, మాకు అధికారం లేకపోవచ్చు, రోజు యాత్రే. అది వచ్చేసి కాలుతో పాదయాత్రనా, లేకుంటే వచ్చేసి మోటార్ బైక్లో యాత్రనా, లేకుంటే కారులో యాత్రనా. ఈయనుంటే రోజు వచ్చేసి కారులో పోతాం, ఒక పక్కన ఒక మండల హెడ్ క్వార్టర్స్ లో ఏదో ఒక పొలిటికల్ యాక్టివిటీనో, ఒక శుభకార్యమో అశుభకార్యమో, చనిపోటుతోనో లేకుంటే పెళ్ళిలో గిన్నెలో పోతుంటాము. ఆడికి పోయి ఆ ఊరంతా తిరుగుతాము, వచ్చేసి అందరినీ కలుసుకుంటాము. కారులోనే ఇంటింటికి పోం కదా, ఆ కారు పోతాము అర్థంకా అనుంటే పాదయాత్రే. కాబట్టి రోజుకు ప్రతి రాజకీయ నాయకుడు, యాక్టివ్ గా ఉండే రాజకీయ నాయకుడు రోజు వాహన యాత్ర, పాదయాత్ర ఎవ్రీడే చేస్తుంటాడు. అనారోగ్యం లేనంత ఉంటే రోజు చేస్తా ఉంటాడు. కాబట్టి నా దృష్టిలో అది కొత్త ఏం కాదు, అది రొటీన్ వ్యవహారం. వచ్చేసి నాకు తెలిసి ఇంకా ఏదో ఒక పాదయాత్రను పెట్టుకున్నప్పుడు ఇంకా తక్కువ చూస్తారు ప్రజలను. వాళ్ళు వచ్చేసి 10 నుంచి 15 కిలోమీటర్లు నడుస్తారు, రోడ్డు వెంబడి నడుచుకుంటూ పోతారు. కానీ అదే వాహనంలో పోతే 10 విలేజ్ తిరగచ్చు, ఒక 200 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. పాదయాత్ర వచ్చేసి 20 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు వాహన యాత్ర, ఒక 30 కిలోమీటర్లు మోటార్ యాత్ర, ఒక 20 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అనేక మందితో, కొన్ని వేల మందితో మాట్లాడి మళ్ళీ సాయంత్రం ఇంటికి పోవచ్చు. కానీ ఇక్కడ ఏదో 10-15 కిలోమీటర్లు రోడ్డు వెంబడి, నేను ఈయననే కాదు ఎవరైనా సరే, అది ఏదో ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. వచ్చేసి ఏదో ఒకసారి చేస్తే దానికి సింబాలిక్ గా ఉంటుంది, కానీ అది ఏదో పులిని చూసి నగ్గబాత పట్టినట్టు 10 పాదయాత్ర వేసేది పెద్ద ఘనకార్యం అనుకున్నట్టు భావిస్తున్నారు. నేను దాన్ని ఫస్ట్ వచ్చేసి దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. నేను ఈయన పాదయాత్ర కాదు, ఈవెన్ మేం చేసినా ఎవరు చేసినా అది పెద్దగా ఏదో ఒకసారి అంటే అర్థం ఉంది. ఏదో అప్పుడు మహాత్మా గాంధీ చేశారంటే ఉప్పు సత్యాగ్రహం, ఆ రోజుల్లో అది అంతే తప్పని చేసి ఏ ముఖ్యమంత్రి అందరూ జ్యోతిబాసు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయినాడా, లేకుంటే నవీన్ పట్నాయక్, కరుణానిధి, జయలలిత అందరూ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రులు అయ్యారా అనేక సంవత్సరాల పాటు? ఏం ప్రధానమంత్రులు వచ్చేసి నరేంద్ర మోడీ పాదయాత్ర చేశాడా, లేకుంటే అంతకుముందు ఎవరి పాదయాత్ర చేశారు? ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రలు చేసిన వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు కదా తులసిరెడ్డి గారు. మీ కాంగ్రెస్ పార్టీ నుంచే మీకు సన్నిహితులు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ముందుగానే నేను వచ్చేసి ఇది దానికి ఎవరైనా కానీ అది పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఈవెంట్ కాదంటున్నా. వచ్చేసి ఇంక్లూడింగ్ మా పార్టీ కూడా దాంట్లో వచ్చేసి ఎక్సెప్షన్ ఏం కాదు. ఇది ఒక అంశం. ఇంకా రెండవది వచ్చేసి, సరే న్యాచురల్ గా వచ్చేసి ఏ పార్టీ అయినా సరే అధికారం కోసము, రాజకీయ పార్టీ పెట్టినా అది స్వచ్ఛంద సంస్థ కాదు కాబట్టి రాజకీయ పార్టీగా అధికారం చేయడానికి అన్ని వ్యూహాలు పన్నుతారు. ఎవరెవరి ఆత్మవిశ్వాసము, క్యాడర్ కు భరోసా కల్పించడం అవసరం కాబట్టి న్యాచురల్ గా చెప్తారు అవి. కానీ అదే సమయంలో ఇక్కడ ఈ 2 పార్టీలే కదా రాష్ట్రంలో ఉండేది. అది కొంచెం విశ్లేషకులు కానీ తర్వాత ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి ఈ రాష్ట్రంలో 7 పార్టీలు ఉన్నాయి, ప్రధానమైన పార్టీలు. 4 జాతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశము, వైకాపా, జనసేన. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం. ఇందులో రాష్ట్రంలో ఇంతవరకు 75 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, 52 సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ కాంగ్రెస్, 21 సంవత్సరాల అధికారం పార్టీ టీడీపీ, 5 సంవత్సరాలు మాత్రమే అధికారం ఉంది వైకాపా. ఇక్కడ 2 కాదు అధికారం ఉంది. ఎక్కువ రోజులు మేమున్నాం, ప్రస్తుతానికి లేకపోవచ్చు 10-11 ఏళ్ళుగా, కానీ చాలా ఎక్కువగా కాలం సింహభాగం పాలించింది మేమే కదా. కానీ ఎల్లకాలం అట్టే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికి 11 ఏళ్ళ ముందు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉన్నట్టు కావచ్చు. అంత ముందు అది లేనప్పుడు తెలుగుదేశము కాంగ్రెస్ ఫైట్ చేసి తెలుగుదేశాన్ని 3 సార్లు ఓడించిన నేపథ్యం కూడా ఉంది కదా. ఎన్టీ రామారావుని ఓడించిన నేపథ్యం ఉంది కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఆశ ఉండొచ్చు, మాకు డెఫినెట్ గా మా ఆశ ఏమంటే, ఇద్దరి పరిపాలన చూశారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుండి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ చట్టం అమలు కానీ చేయలేకపోయారు. కాబట్టి ఇద్దరిది చూశారు. కాబట్టి రేపు కాంగ్రెస్ వచ్చేసి ప్రస్తుతానికి మేము వీక్ గా ఉండొచ్చు, కానీ హోదా సాధించాలన్నా, చట్టం అమలు చేయాలన్నా, రాష్ట్రం అభివృద్ధి కావాలన్నది కాంగ్రెస్ తోనే సాధ్యమనే నినాదంతో పోతే తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారన్న నమ్మకం మాకుంది. మేము కూడా
అధికారంకి వస్తామనే పూర్తి నమ్మకం మాకుంది రైట్. వచ్చే ఎన్నికల్లో.